ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటిగా ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసు వేసిన ఓ వైద్యురాలు మరో వ్యక్తి రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ఫ్లాట్ కొనడానికి 34 లక్షలు చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగి ఇవ్వమంటే రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చారు. అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, ఈ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్లో హీరో మహేష్ బాబు ఫోటో ప్రోమో చేయడమే దీనికి అసలైన కారణం అనుకోవాలా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన మోసాలు కావచ్చు, లేదంటే అంటే దాదాపు చాలా రియల్ ఎస్టేట్ సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి అనుమతులు లేకుండానే వారు ఈ వెంచర్స్ వేయడాలు, ఫ్లాట్స్ అమ్మకాల పేరుతో పెద్దగా దందా కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి మాత్రం హీరో మహేష్ బాబు ద్వారా వారు ప్రచారకర్తగా ఆయన ఈ మొత్తం ఏవైతే వీళ్ళు పాంప్లెట్స్ కావచ్చు, మిగతా టీవీ యాడ్స్ సంబంధించిన రూపంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవన్నీ కూడా చూసినటువంటి ఒక వ్యక్తి ఇటు బాలాపూర్ సంబంధించిన వెంచర్లో దాదాపు 34.8 లక్షల 8 లక్షల రూపాయలు పెట్టి మరి ఒక ఫ్లాట్ కొన్నారు. కొన్న తర్వాత అయితే దానికి తోడు మళ్ళీ పక్కనే ఉన్నటువంటి ఫ్లాట్ కూడా వాళ్ళకి సంబంధించిన స్నేహితులకు కూడా వారు చెప్పడంతో వాళ్ళు కూడా కొనుగోలు, అంటే ఇద్దరు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ కొనుగోలు చేయడం, ఆ ఫ్లాట్లకు సంబంధించి అవి కరెక్ట్ గా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుమతి లేకపోవడంతో వీరంతా కూడా ఒక్కసారి చూసి అవాక్కైపోయారు. వెంటనే వారు ఆశ్రయిస్తే అప్పుడు వారు డబ్బులు ఇవ్వడానికి మాత్రం నిరాకరిస్తూ వచ్చారు. కానీ అతి కష్టం మీద ఒక వ్యక్తికి సంబంధించి మాత్రం డబ్బులు క్లియర్ చేశారు, కానీ మరో వ్యక్తికి సంబంధించి మాత్రం డబ్బులు క్లియర్ చేయకపోవడంతో వారు వినియోగదారుల ఫోరం ఆశ్రయించారు. వినియోగదారుల ఫోరం ఆశ్రయించి వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయ పోరాటం చేశారు. వినియోగదారుల ఫోరంలో కూడా గత నెల రోజులుగా దీనికి సంబంధించి విచారణ కొనసాగింది. ఈ విచారణ అనంతరం ఏదైతే కేవలం అంటే ఆ సందర్భంగా మాట్లాడుతూ మహేష్ బాబు లాంటి ఒక సెలబ్రిటీ తాను ప్రచారకర్తగా ఉండడం, ప్రచారం చేయడంతోనే మేము నమ్మాం అంటూ కూడా వారు అందులో పేర్కొనడంతో మహేష్ బాబును కూడా ప్రతివాదిగా చేర్చి ఆయనకు కూడా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. ఎవరైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులను తిరిగి చెల్లించాలంటూ కూడా వారికి యాజమాన్యానికి సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యానికి కూడా స్పష్టం చేసింది. ఓకే రమణ, ఇప్పుడు ఈ నోటీసుల నేపథ్యంలో హీరో మహేష్ బాబు ఈ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా ఈ నోటీసులపై హీరో మహేష్ బాబు స్పందన ఏ విధంగా ఉంది? హీరో మహేష్ బాబు సంబంధించి అయితే ఇంతవరకు ఎలాంటి అధికారిక శనివారం జరిగింది. శనివారం రోజే వినియోగదారుల ఫోరం దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అయితే ఇటు మహేష్ బాబుకు సంబంధించినటువంటి అటు ఆయన పక్షాన ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు, అలా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ సెలబ్రిటీలకు సంబంధించి మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే సెలబ్రిటీలు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకునే ఇలాంటి బాధ్యతకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇలాంటి యాడ్స్ లో వాళ్ళు హాజరు కావాలి, యాడ్స్ లో పాల్గొనాలి, నటించాలంటూ కూడా ఈ సందర్భంగా వినియోగదారుల ఫోరం కూడా సూచించింది. ఎందుకంటే గతంలో కూడా చాలా మోసాలు జరిగాయి. అమాయకులు కూడా వీళ్ళందరూ సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి నమ్మి వారు కొనుగోలు చేయడం, కోట్ల రూపాయలు మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చర్యలు చేపట్టడం కూడా వారు కోరుతున్నారు. ఓకే రమణ, అయితే ఈ ప్రోమోను చూసి ఎంతమంది ప్లాట్లు కొనుగోలు చేశారు? ఈ కొనుగోలు చేసిన బాధితులు ఏమంటున్నారు?
అంటే ఫిర్యాదు మాత్రం ఇద్దరికి సంబంధించి, ఈ ఫిర్యాదు ఇద్దరికి సంబంధించిన ఫిర్యాదు, దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాలి. కానీ ఇద్దరికి సంబంధించిన మాత్రం అక్కడ సరైన భూమి పత్రాలు లేకపోవడం వల్ల జరిగినట్టుగా అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో వినియోగదారుల ఫోరం వీరికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా వారికి సంబంధించిన డబ్బులు కూడా తిరిగి చెల్లించాలంటే కూడా స్పష్టం చేసింది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.